సచిన్ ఫ్యాన్స్ ఇక్కడ రోహిత్ శర్మ ఆడుతూనే ఉంటారు. 37 ఇయర్సే కదా, ఇంకా రిటైర్మెంట్ ఏజ్ కూడా ఉందిలే ఒక 3 ఇయర్స్ వరకు. అంటే హార్దిక్ పాండ్యా చేంజ్ చేయడం వల్ల మీకు ఎలా అనిపించింది? అది రోహిత్ శర్మని చేంజ్ చేయడం వల్ల హార్దిక్ పాండ్యాని కెప్టెన్ తీసుకోవడం వల్ల మీకు ఏమనిపించింది? కొంచెం బాధనే అనిపించింది, కానీ ఇంకా ఏం చేస్తాం, క్రికెట్లో అంత. ఇప్పుడు గంగూలీని చేంజ్ చేసి ధోని వచ్చిండు కదా, అలా 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 జరుగుతూనే ఉంటాయి అవి గేమ్లో. ఇంకా అన్ని స్పోర్ట్స్ స్పిరిట్ తీసుకొని. ఒక ఇండియా కెప్టెన్ కదా, ఒక ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను చేంజ్ చేయడం, హార్దిక్ పాండ్యాని తీసుకోవడం. 5 టైమ్స్ కప్పు ఇచ్చిండు కదా ఐపీఎల్కు, అదే ముంబై ఇండియన్స్ టీంకి. సో చాలు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ టీం ఉంది, లోకల్ టీము. అలాగే ఇప్పుడు మీరు సెకండ్ హైదరాబాద్ను ఎంచుకోబోతురా? ఏ టీం సెకండ్? హైదరాబాదే. అలాగే ప్యాట్ కమిన్స్ కెప్టెన్ చేయడం ఎలా అనిపిస్తుంది? వండర్ఫుల్ ఆల్రౌండర్. అది వరల్డ్ కప్ ఆస్ట్రేలియాకి రానిక కూడా బాగా కారణం కూడా ఆయన అయింది కదా. ఆయన తీసుకున్న డిసిషన్స్ అయినా కానీ బాగుంటాయి. ఇప్పుడు WTC ఛాంపియన్షిప్ అయితే బాగా చేస్తాడు క్యాప్టెన్సీ. మరి బెంగళూరుకి ఎప్పుడు చూడు ఈసారి కప్ నమ్మదే అంటారు. విరాట్ కోహ్లీ ఫస్ట్ సీజన్ నుంచి ఆడుతున్నాడు, కనీసం ఈసారి అయినా ఆయన కప్పు చూడబోతున్నామా బెంగళూరులో? అంటే విరాట్ కోహ్లీ ఒక్కడే కాదు, కానీ ప్రతి ఒక్కరు అందరు కాంట్రిబ్యూషన్ చేస్తే మంచిగా ఉంటుంది. బట్ టాప్ 4లో ఏ జట్టు ఉండబోతుంది? ఆర్సీబీ ఉంటుంది. టాప్ 4లో ఎన్ని జట్లు ఉండబోతున్నాయి? 4 టీమ్స్ ఉంటాయి. టాప్ 4 అంటే టాప్ 4 అంటున్నారా మీరు? 1 to 4. టాప్ 4 ఫస్ట్ అయితే CSK ఉంటుంది, సెకండ్ అయితే గుజరాత్ టైటన్స్, థర్డ్ ముంబై ఇండియన్స్, ఫోర్త్ ఆర్సీబీ. మరి ధోనిని ఫామ్లో అంత ఫామ్ చూడబోతున్నామా, లేకపోతే ఆయన ఏజ్ ఎక్కువ అయిపోతుంది ఫామ్ చూడలేకపోతామా? లాస్ట్ ఇయర్ అదే అన్నారు, చూస్తాం ఖచ్చితంగా. మరి చెన్నై సూపర్ కింగ్స్ అంటే అందరూ ఏజ్ పర్సన్స్ ఉన్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు కొత్త యంగ్స్టర్స్ కూడా వచ్చారు కదా చాలా మంది. ఎప్పుడు కానీ ఇప్పుడు రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకున్నాడు, కార్ యాక్సిడెంట్ అయింది. రిషబ్ పంత్ అంత ఫామ్ చూడబోతున్నావా? చూస్తున్నాను. అంటే నెట్ ప్రాక్టీసెస్, యాక్సిడెంట్ అయిన తర్వాత నుండి బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటున్నాడు కదా, నెట్ ప్రాక్టీసెస్. అలాగే ఇప్పుడు గుజరాత్ టైటన్స్కు కొత్త గిల్, యువరాజ్ లేక ఆయన ఇంతకుముందు మనం సచిన్, ఒక విరాట్ కోహ్లీని ఊహించిన తర్వాత గిల్ను చూడబోతున్నాం. ఒక ఇండియాకు ఒక ఫ్యూచర్ అని గిల్ అంటున్నాం, ప్రిన్స్ అంటున్నాం, ఇండియన్ క్రికెట్ అంటున్నాం. అలాగే గుజరాత్ కెప్టెన్గా ఆయన చేయగలుగుతాడా? చేస్తాడు. ఇప్పుడు ఢిల్లీకి కెప్టెన్ రిషబ్ పంత్ బాగానే చేస్తాడు. డేవిడ్ వార్నర్ బదులు రిక్కు సింగ్ పాత్ర ఎలా ఉండబోతుంది? పోయినసారి అసలు లాస్ట్ ఓవర్లో విన్ను చేసేసాడు, 5-6 కొట్టేసాడు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది రిక్కు సింగ్? ఇంకా సిచ్యువేషన్ బట్టి మనం ఏం చెప్పలేము. ఏ పొజిషన్లో చూడబోతున్నాం టేబుల్లో? 5th పొజిషన్ అనుకుంటున్నా. ఇంకొకటి కొంచెము ఆడ ఏది ఆ కావ్య మెరీనో వాళ్ళు మంచి ప్లేయర్స్ని తీసుకుంటే మంచి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందుకు విలియమ్సన్ అనేటోళ్ళు, ఈసారి అందరు కలిసి ఇప్పుడు ప్లేయర్స్ కరెక్ట్గా తీసుకుంటలేదు. అదే అంతా కొంచెం ప్లేయర్స్ని మంచిగా చూసుకుంటే, బడ్జెట్ చూసుకుంటున్నారు కానీ ప్లేయర్స్ని మంచిగా చూసుకుంటే అయితే ఏది కొట్టబోతుంది ఫైనల్కి? ఏ రాబోతుంది ఫైనల్కా? CSK అయితే ఖచ్చితంగా వస్తుంది, కానీ ఇంకా మనకేం తెలియదు. CSK అయితే ఫైనల్లో పడుతుంది. మరి దాని అపోనెంట్ ఏదైనా వాడవచ్చు, గుజరాత్ టైటన్స్ అన్నా వాడవచ్చు, ముంబై ఇండియన్స్ అన్నా వాడవచ్చు, RCB అయినా, మూడిట్లో ఏదో ఒకటి.